రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుతున్నా. అయితే ఒకడు కూర ఆకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణం మెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశారు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయడానికి వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను అని అడిగాడు. చదువుకున్న వాక్య భాగంలో రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 41 వరకు చదువుకున్నాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి జీవము గల మీ మాటలు వినడానికి మరొకసారి సమయాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేదురని, వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనుడు ఎలీషా ఉన్న దినాలలో ఆయన దగ్గర ఒక 50 మంది శిష్యులు ఉన్నారు. ఎలీషా దగ్గర అక్కడ జరిగినది ఏంటంటే, మధ్యాహ్నం అయింది, వాళ్ళు భోజనానికి సిద్ధపడతా ఉన్నారు. భోజనంలోకి కూర, కొన్ని ఆకులు తెంపుకొని వచ్చి వాటిని తరిగి మరి కూర తయారు చేస్తూ ఉన్నారు శిష్యులు. ఒకడు ఏం చేసినాడంటే పొలంలోనికి పోయి, రాయబడిన మాట ఏంటంటే 39, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తీసుకొని వచ్చి తెంపి తరిగి కుండలో వేసినాడు. గుణమెరగక అని రాయబడింది. గుణము అనేది ఎక్కడ ఉంటుంది? గుణం అనేది లోపల ఉంటుందా, బయట ఉంటుందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అని రాయబడింది. గుణము కావాల మనుషులకు. మనుషుడు ఏం చూస్తాడంటే పై రూపం చూస్తాడు, హోదా చూస్తాడు, స్టేటస్ చూస్తాడు, అంతస్తు చూస్తాడు. కానీ మనుషుడు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు అని రాయబడింది. గుణమెరగక అని రాయబడింది. వాస్తవంగా మీ ఇళ్ళల్లో మీరు వంట చేస్తూ ఉంటారు. బీరకాయలు తెచ్చుకునేప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటిని తరిగినాక కొంచెం టేస్ట్ చూస్తారు, ఇది చేదు ఉందా లేకపోతే సప్పగా ఉందా అని. మీరు రుచి చూస్తారా లేదా? చేదు ఉందనుకో బీరకాయ, దాన్ని పప్పులో పెడతారా లేదా కూర చేస్తారా? చేదు ఉంటే దాన్ని పక్కకేస్తారు. అలాగే ఒకడు గుణమెరగక అని రాయబడింది. దాని రుచి చూడకుండా తీసుకొని వచ్చి తరిగి మంచిదేలని చెప్పి నమ్మకంతో కుండలు వేసినాడు. అది తర్వాత తయారైపోయిన తర్వాత జనులు వడ్డించినారు. అది నోట్లో పెట్టుకుంటానే ఏమైంది? చేదైపోయింది, విషం. దైవజనుడా, కుండలో విషం ఉన్నది అన్నాడు. కుండలో ఏముంది? విషం ఉంది. దాని అర్థం ఏంటంటే కుండ అంటే మనుషుడు అని. దేవుడు కుమ్మరి, మనము ఆయన చేసిన కుండలము అని చెప్పి రాయబడింది.
కాబట్టి కుండలో ఏముందంటే విషం ఉంది అన్నాడు. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, తేలుకు కొండిలో విషం ఉన్నది, సర్పానికి తలలో విషం ఉన్నది, మానవునికి అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు నిలువెల్లా విషం అన్నాడు. తేలుకు కొండిలో ఉంది, సర్పానికి తలలో ఉంది కూరలలో, అయితే మానవునికి మాత్రము నిలువెల్లా విషమే అన్నాడు. కాబట్టి కుండలో విషం ఉందంటే మానవుడు ఏమైపోయినాడంటే విషం అయిపోయినాడు. కాబట్టి దైవజనుడు ఏమన్నాడంటే కొంచెం పిండి తీసుకురాపండి అన్నాడు. కొంచెం పిండి తీసుకురాపమ్మన్నాడు. దైవజనుడు ఏం చెప్పినాడో శిష్యులు ఆ పని చేసినారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చెప్పినాడో మనం ఆ పని చేయాలని గ్రంథంలో రాయబడింది. దేవుడు చెప్పింది చేయనీకే బ్రతికిచ్చనేది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయనీకే బ్రతికిచ్చండేది. అమెరికాలో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా అనేటువంటి పట్టణాలు ఉన్నాయి. అగ్నికి ఆహుతై తగలబడిపోయినాయి. వాహనాలు, బిల్డింగులు, అడవులు, మృగాలు, జంతువులు సమస్తము కాలిపోయి బూడిదైనాయి. 2025 సంవత్సరము జనవరి నెల 8, 9, 10 తేదీలలో 3 రోజులు అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇంగ్లాండ్లో, బ్రిటన్లో బిల్డింగులు మునిగిపోయే వరదలు వచ్చినాయి. చైనాలో కూడా కొన్ని ప్రాంతాలు అగ్నికి ఆహుతి అయినాయి. ఈ 2025 సంవత్సరము ప్రారంభము నుంచి కూడా ప్రపంచం గడగడ వణికిపోతా ఉంది. కోటపాట్ల నీళ్ళు మాత్రము వానకారు పండించుకున్నాం, ఎండకారు పండించుకుంటున్నామని నాటేసుకొని పోతున్నారు. కానీ దైవగ్రంథం చెప్తా ఉంది, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకు జీవుడు అని చెప్పి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి ఈ యేసుప్రభు రాకడ సమీపంలో ఉంది కనుక ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా పట్టణాలు గాలిపోతూ ఉన్నాయి. నేను ఎప్పుడో ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలను దేవుడు అగ్నితో కాల్చినాడని చెప్పి చదువుతున్నాం, వింటున్నాం. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లలో కానీ పెట్టినారు అమెరికా ఎట్లా కాలిపోతుంది, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అని చెప్పి. ఆ దృశ్యాలు చూస్తే బహు భయంకరంగా ఉన్నాయి సన్నివేశాలు, సంఘటనలు. గొప్ప గొప్ప కోటీశ్వరులు, ధనవంతులున్న పట్టణాలన్నీ కాలిపోయి బూడిదైనాయి. 2వ తారీఖు ఒక సహోదరి మైకు తీసుకొని ప్రవచనం చెప్పింది, అయ్యా పాపం పెరిగిపోయింది, అమెరికాలో పాపం పెరిగిపోయింది, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు మార్పు చెందండి అంటే కొందరు ఆడోళ్ళు వచ్చి ముఖం మీద అట్లా కొట్టినారు. ఏం చెప్తున్నావు నువ్వని. అది 8వ తారీఖే మొదలైంది. 2వ తారీఖు ఆమె చెప్పింది, 8వ తారీఖే మొదలైంది. కాబట్టి దైవగ్రంథంలో ఆలోచన చేసినప్పుడు ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు, గుణమెరగక అనేమని రాయబడింది. మనము ఆ పిల్లని డిస్టర్బెన్స్ చేయకూడదు, మళ్ళీ వచ్చినాడు చూడు. కాబట్టి మనం ఏం చూస్తామంటే కొన్ని సందర్భాల్లో వివాహాలలో బాగానే ఉంటారు, వివాహమైనాక చూపించారు నరకం. తెలుసా మీకు? కుటుంబాల్లో నరకం చూస్తూ ఉన్నారు. ఎవరు లోకస్తులు కాదు చూచండేది, మందిరానికి వచ్చే వాళ్ళే నరకాలు చూస్తూ ఉన్నారు. ఏమంటే మాకు గుణము తెలియదన్నా. ఏం తెలియదు? గుణము తెలియదు. అంత మంచి వాళ్ళే అనుకున్నాం. సండే స్కూల్ వాక్యాలు చెప్తారు, సండే స్కూల్ పాటలు పాడతారు, పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినారు, మంచి వాళ్ళు అనుకున్నాము, ఇట్లా మారుతారని అనుకోలేదు అంటున్నారు. మనం హృదయాన్ని చూస్తున్నామా, ఎట్లుంది ఏం కథ లోపలని? మనం ఏం చూస్తున్నాము? వందనాలు అక్క, వందనాలన్నా అని చెప్తుంటే వింటున్నామే తప్ప, వందనాలు పెట్టినారు కాబట్టి భక్తి పరులు అని చెప్పి మనము పప్పులో కాలేసినట్టే పొరపాటు అయిపోతూ ఉంది. వందనాలు పెట్టినంత మాత్రాన భక్తి పరులు అనుకోవడమే మోసపోతున్నాం. అట్లా అనుకొని ఖాయం చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చుకుంటే నరకం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి గుణమెరగక అన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైంది అన్నాడు. దేవుడు చూసేది గుణం చూస్తాడు.
ఈరోజు అంశం ఏమిటంటే రుచి. రుచి అనేది అక్కడ రాయబడిన మాట ఏంటంటే రుచి చూసి. కీర్తనలు 34వ కీర్తన 7వ వచనంలో యెహోవా ఉత్తముడని ఎట్లా తెలుసుకున్నావు? రుచి చూసి తెలుసుకున్నావు. రుచిగా ఉందనుకో, మనం చేసుకున్న భోజనం రుచిగా ఉందనుకో, కడుపు నిండా తింటారా, సగమే తింటారా? రుచిగా ఉంటే ఎంతైనా తింటారు. రుచిగా ఉంటే ఎంతైనా తింటారు. దేవుని వాక్యం ఎట్లుంటుంది? మన్నా అనేది ఎట్లుందంటే, మన్నా అనేది ఆ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మన్నా దేవదూతలు తినేటువంటి భోజనం. ఆ భోజనం ఎట్లుందంటే రొట్టెలో నెయ్యి వెన్న పూసుకొని తిన్నట్లుందంట. రొట్టెలో వెన్న నెయ్యి పూసుకున్నట్టు అపూపం వల్లే ఉండదని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి అలాంటి మన్నాను ఏం చేస్తానంటే ఇశ్రాయేలు ప్రజలు అసహించుకొని చవిసారము లేనిది అన్నారు. చవిసారము లేనిది ఈ మన్నా మాకు అక్కర్లేదన్నారు. అంటే దేవుని వాక్యాన్ని కొందరు ఏం చేస్తున్నారు? మాకు అక్కర్లేదు వాక్యం అంటున్నారు. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనుషులా స్థిరంగా నిలబడేది దేవుని వాక్యమా? వాక్యము స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని రాయబడింది. వాక్యము జీవము గలది. మనుషునికి ప్రాణం పోతే ఏం పోతుంది? జీవం పోయినట్టే. కాబట్టి జీవం పోతే ఇంకేముంది? ఏమి లేదు. ఎత్తుకపోయి భూస్థాపన చేస్తారు. కాబట్టి వాక్యం నిరంతరం ఉంటుంది అని రాయబడింది. దేవుడు కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు కనపడకుండా ఉంటాడా? దేవుడు నిరంతరము ఉంటాడని గ్రంథంలో రాయబడింది. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొంటిరని చెప్పి కీర్తనాకారుడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు రుచి అనేది. తర్వాత నిర్గమాకాండము 15వ అధ్యాయంలో 22-23 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి వచ్చినారు. ఆ ప్రాంతం ఏంటంటే మారాకు వచ్చితిమి అని రాయబడింది. మారాలో ఒక కుంటలాగా నీళ్లు కనపడినాయి. పెద్ద కుంట కనపడింది, చెరువు లాంటిది. ప్రజలందరూ పోయి దోషులతో నీళ్లు తీసుకొని తాగితే నీళ్ళు ఎట్లున్నాయి? చేదుగా ఉన్నాయి. దైవజనుడా ఎక్కడున్నావు? ఈ అరణ్యములో మాకు నీళ్లు దొరకలేదు. నీళ్లు తాగుదామని పోతే నీళ్ళు ఎట్లున్నాయి? చేదుగా ఉన్నాయి. కాబట్టి ఇవి తాగలేకుండా ఉన్నామన్నారు. అంటానే దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పినారు, మొరపెట్టినారు, అయ్యా నీళ్లు తాగలేకుండా ఉన్నాం, ఏం చేయాలి అన్నప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, దేవునికి ప్రార్థన చేసినాడు మోషే. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడంటే మోషేకు ఒక చెట్టు చూపించినాడు. ఆ చెట్టును, చిన్న చెట్టు తీసుకొని వచ్చి ఆ నీళ్ళల్లో వేసినాడు. మారా నీళ్ళు ఏమైనాయి? మధురములైనాయి. కుండలో కొంచెం పిండి వేస్తే కుండలో ఉన్న కూర ఏమైంది? రుచికరంగా ఉంది. మారా నీళ్ళు చేదైనవి. అందులో ఒక చెట్టు కొమ్మ వేస్తే ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. అంటే నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబ జీవితంలో యేసుప్రభు లేకుంటే మీ జీవితాలు చేదుతో, విషంతో సమానం. యేసుప్రభు ఎవరి జీవితంలో, ఎవరి హృదయంలో ఏ మనుషులైతే ఉంటాడో వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, సమాధానంతో ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయని చెప్పి దైవగ్రంథం చెప్పేది. యేసుప్రభు లేని కుటుంబాలు, యేసుప్రభును దేవునిగా లేని ప్రజలు విషముతో సమానమే. వాళ్ళకు మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు అని చెప్పి దైవగ్రంథం చెప్తా ఉంది. నీళ్ళల్లో చెట్టు కొమ్మ వేస్తానే నీళ్ళు ఏమైనాయి? మధురంగా అయినాయి. కుండలో పిండి వేస్తానే అందులో ఉన్నటువంటి కూర రుచికరంగా ఉంది. అంటే మన జీవితాల్లో యేసుప్రభు ఉంటే ఎట్లుంటాము? రుచికరంగా ఉంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ పరిచారకులు 6 రాతి బాణలను నీళ్లతో అంచుల మటుకు నింపిరి. యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత ఆ నీళ్లను వడ్డించమని చెప్పినాడు. ఆ నీళ్లు ఎట్లా మారిపోయినాయి? నీళ్లను ఏం చేసినాడు యేసు ప్రభు? ద్రాక్షారసముగా మార్చినాడు.
ఆ ద్రాక్షారసం యొక్క రుచి చూసినప్పుడు, ఆ నీళ్లను రుచి చూసినప్పుడు మధురముగా ఉండెను అని రాయబడింది. నీళ్లను మధురముగా మార్చినాడు. మారా నీళ్లను మధురముగా మార్చినాడు. 6 రాతి బాణల్లో ఉన్న నీళ్లను కూడా ఏం చేసినాడు? ద్రాక్షారసముగా మార్చినాడు. ఏందయ్యా, మంచి ఇంత శ్రేష్టమైంది, రుచికరమైంది ఎక్కడుండే అది అంటున్నారు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు. ఎక్కడ దాచిపెట్టినారయ్యా అంటున్నారు. అన్నప్పుడు ఆ రుచి వడ్డించిన వాళ్ళకే తెలిసింది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. యేసుప్రభు రుచి దైవ గ్రంథములో ఉన్న దేవుని మాటలు, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండడము, ప్రార్థన చేసుకోవడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుని వాక్యం వినడము, దేవునితో సహవాసం చేయడము లోకానికి తెలుస్తుందా? లోకంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకు అదేంటో అనేది తెలుస్తుంది. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని చెప్పి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. ఇప్పుడు మనము యేసు ప్రభుతో ఏం చేయనీకి వచ్చినాము? సహవాసం చేయనీకి, ఆయన దగ్గర కచ్చేపు ముచ్చటించనీకి, ఆయన మాటలు విన్నీకి, ఆయన బోధ విన్నీకి, ఆయన పాదముల మీద కూర్చోడానికి, మనం ఆయన ఏం చెప్తాడో వినడానికి ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ద్రాక్షారసమును, నీళ్లను ద్రాక్షారసముగా మార్చినాడు అని చెప్పి చూస్తున్నాం. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే, భోజనం అయిపోతే ఎంత కొరతో ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచన చేయండి. సగం మందిగా సరిపోయింది అనుకో పెళ్లికి వచ్చిన వాళ్ళకు, పెద్ద గొడవ జరగదు. బైబిల్లో దేవుడు ఏమన్నాడు? వివాహం అన్ని విషయములలో ఘనమైనది ఘనహీనమైనదిగా మార్చితే దేవునికి ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచన చేయండి. కాబట్టి యేసుప్రభు ఆ స్థలమందు ఉన్నాడు గనక ఏం చేసినాడంటే ఆ కొరత తీర్చినాడు, ఘనపరిచినాడు. మొట్టమొదట సూచక్రియ యేసుప్రభు చేసి తాను మహిమ పొంది ఉన్నాడని చెప్పి గ్రంథంలో రాయబడినది. మొదటి సూచక్రియ గలిలయలోని కానా అనే ఊరిలో వివాహములు చేసినాడు అని గ్రంథంలో చూస్తున్నాం. ఇంకా లేఖనాలను పరిశోధించినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలో దైవజనుడు పౌలు కొలస్సీలకు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితముగా రుచికరంగా ఉండాలి మీ సంభాషణ అన్నాడు. మనం మాట్లాడుకునే మాటలు ఎట్లుండాలా? రుచికరంగా ఉండాలన్నాడు. ఉప్పు వేసినట్లు అన్నాడు. ఉప్పు వేస్తే ఏ పదార్థంలోనైనా సరే, ఏ కూరలైనా సరే, భోజనంలో సరే ఉప్పు వేస్తే ఏమవుతుంది? రుచి వస్తుంది. ఉప్పు లేకపోతే రుచి రాదు కదా. మీ సంభాషణ ఎట్లుండాలా? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలన్నాడు. మరి కొందరు మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుంది? కొందరు మాట్లాడుతుంటే గాడి దర్శినట్టుంటుంది తెలుసా మీకు? కఠోరంగా ఉంటాయి. ఇంకా జాలయా అంటారు. కొందరు మాట్లాడుతూ ఉంటే ఇంకా కచ్చేపు చెప్పాయా వింటాము అనేటట్టుంటాయి. మరి యేసుప్రభు ఎట్లా మాట్లాడతాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనంలో లేదా 37లో బౌంట్రోతులు చెప్పినారు, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్టు భూమి మీద ఏ మనుషుడు మాట్లాడలేదు. యేసుప్రభు మాట్లాడినట్లు భూమి మీద ఏ మనుషుడు మాట్లాడలేదంట. ఎట్లా మాట్లాడతాడు యేసుప్రభు? ఆయన మాట్లాడుతుంటే ముగ్ధులైపోయి ఆశ్చర్యపోయి ఇంకా విందాం అని ఉంటారు. అందుకే 3 రోజులు ఉన్నారు. యేసుప్రభు మాట్లాడుతుంటే దోమలు గుట్టలేదు, ఈగలు గుట్టలేదు, ఆకలి కాలేదు, తప్పిక కాలేదు, ఆయన వాక్యంకి వెళ్ళే చూస్తున్నారు. మనం చెప్తా ఉంటే దోమలు గుర్తాయి, ఈగలు గుర్తాయి, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామని మనం ఉంటాం, తొందరగా ముగిచ్చి పోవాలని మనం ఉంటాం. కానీ యేసుప్రభు ఉండే కాడ మాత్రం ఇంకా చెప్పయ్యా, ఇంకా 2 రోజులు చెప్పు అంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 41-42 వచనాల్లో సమరయలో ఉన్నటువంటి ఆ సుకార్ అనే గ్రామంలో ప్రజలు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఒక్కరోజు ఉండడం కాదయ్యా మా దగ్గర, ఇంకా 2 రోజులు ఉండు అని చెప్పి యేసుప్రభుని ఆపి దేవుని మాటలు చెప్పించుకొని పంపినారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు ఇక్కడనే ఉండని చెప్పి యేసుప్రభుని ఆపి దేవుని మాటలు విన్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది.
ఈ దినాల్లో ఏమైందంటే ఎక్కడన్నా మీటింగులు పెట్టినా కానీ 2 రోజులు 3 రోజులు ఇంతకుముందు పెడుతున్నారు. 2 రోజులు 3 రోజులు మీటింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ అయింది ఒక్కరోజే. ఇప్పుడు ఒక్కరోజే ఫ్యాషన్. ఆ ఒక్కరోజుకి అన్నా 50,000 వచ్చన్నా 40,000 వచ్చన్నా ఖర్చు అంటున్నారు ఒక్కరోజుకే. ఇంకా 2-3 రోజులు పెడితే మేమేడ భరించామనే కాడ ఉన్నారు. కానీ దైవ గ్రంథములో సమరయులు యేసుప్రభుని ఎన్ని రోజులు పెట్టుకున్నారు? ఒక రోజు ఆయన ఉన్నాడు, ఇంకా 2 రోజులు అదనంగా ఉన్నామని చెప్పినారు. వాళ్ళు తెలుసుకొని చెప్పి సాక్ష్యం ఇచ్చింది ఏంటో తెలుసా ప్రపంచానికి? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నామని చెప్పినారు. లోకరక్షకుడని తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నారని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. మొట్టమొదట యేసు ప్రభువు లోకరక్షకుడు అని పిలిచినది ఎవరు? అన్యులు. యేసు ప్రభువుకు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి కృతజ్ఞత తెలిపింది సమరయుడు, అన్యుడు. తిరిగి వచ్చినోడు అన్యుడు. యేసు ప్రభు లోకరక్షకుడు అని చెప్పినది సమరయులు, అన్యులు. సొంత వాళ్ళు చెప్పడంలా ఈయన దేవుని కుమారుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని చెప్పి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని రాయబడింది. తర్వాత యేసు ప్రభు మరణించి సమాధిలోంటి తిరిగి లేచినాక ఆయన పరలోకానికి పోయినాక ఆయన సహోదరులు యూదా అన్నట్టయినా యాకోబు అన్నట్టయినా యేసు ప్రభువును నమ్ముకొని సొంత రక్షకునిగా అంగీకరించి వారు యేసు ప్రభువుని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులకు 2 పత్రికలు రాసినారు. ఒకటి యాకోబు పత్రిక, రెండోది యూదా పత్రిక. యేసుప్రభు పరలోకానికి పోయినాక నమ్ముకున్నారు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు నమ్ముకలే. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్ టుడే ఈరోజు యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో యూదులందరూ యేసుప్రభు దేవుడని ఇప్పుడు నమ్ముకుంటున్నారు. ఇది ఆశ్చర్యం. చూడండి, అమెరికాలో, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో అగ్నికి ఆహుతై తగలబడిపోతా ఉంటే వీళ్ళు కూడా యేసుప్రభు దేవుడని ఇప్పుడు నమ్ముతున్నారు. ఆయన వచ్చే ముందు నిత్య జీవానికి ఎవరెవరు వారసులై ఉన్నారో వారిని అందరినీ దేవుడు ఆకర్షిస్తాడని రాయబడింది. పొదువుకేటప్పుడు పక్షులన్నీ ఎక్కడ పోతాయి? గూళ్ళోకి. ఈ లోకానికి ముగింపు వచ్చే ముందు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న ప్రతివాడు కూడా యేసు ప్రభువు దేవుడు అని చెప్పి దేవుని కుమారుడు అని చెప్పి విశ్వాసం ఉంచుతారని చెప్పి అంత్యదినాల్లో ఇలా జరుగుతుంది అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో కూడా కొందరు ఇప్పుడు యేసు ప్రభు దేవుడని నమ్ముకుంటా ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా? ప్రపంచంలో దేవుడు లేడు అని చెప్పే దేశం చైనా. కమ్యూనిస్టు దేశం అది కమ్యూనిస్టు సిద్ధాంతంతో ఏర్పడిన దేశం. నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవాడు. అయితే ప్రపంచంలో ఎక్కువగా యేసు ప్రభువును అంగీకరించే దేశాల్లో మొదటి స్థానానికి వస్తారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి చైనాను గురించి. ఇది ఆశ్చర్యం కాదా? దేవుడు లేడు అని చెప్పేటువంటి చైనా దేవుడు ఉన్నాడు అని ఈరోజు ముందుకు వచ్చిందంటే అది ఆశ్చర్యం కాదా? అందుకే మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. కడపటి వారు ఏమవుతారు? మొదటి వారు అవుతారని గ్రంథములో చెప్పినాడు. కాబట్టి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అవి చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్నట్లయితే మీరేమేం మానుకోవాలా? యేసు ప్రభుని ఎరిగి ఉన్నాము, పరిశుద్ధ గ్రంథము లేఖనాలు మాకు తెలుసు, యేసు ప్రభు బోధ మాకు తెలుసు అని సాక్ష్యం చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, మరి దేవుని గురించి చెప్పేవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇది రుచి చూసి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సమస్తమైన దుష్టత్వమును మానుకోమన్నాడు. దుష్టత్వాన్ని మానుకోమన్నాడు, కపటమును మానుకోమన్నాడు, వేషధారణను మానుకోమన్నాడు, అసూయను మానుకోమన్నాడు, దూషణ మాటలను మానుకోమన్నాడు. 5 చెప్పినాడు. ఇవన్నీ మానుకోవాలన్నాడు.
ఇవన్నీ మానుకొని ఏం చేయాలా? ఇడేమన్నాడంటే, మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. నిర్మలమైనటువంటి పాలను అపేక్షించుడి అన్నాడు. వాక్యం అనే పాలను అపేక్షించుడి అని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని సంధికి వచ్చినటువంటి మనము యేసు ప్రభు రుచి చూసిన ఎడల అని చెప్పి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కొన్ని వాక్యాలను మనం పరిశీలన చేసినప్పుడు రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 39వ వచనములో 2వ అధ్యాయం 39వ వచనములో ఎరుకో పట్టణం ఉంది. ఎరుకో పట్టణంలో నీళ్లు ఉన్నాయి. ఎరుకో పట్టణంలో నీళ్లు ఎలాంటివి? నీళ్లు మంచివి కాదు, ఉప్పు నీళ్లు. అవి తాగుతుంటే ఎంటికలు ఊడిపోతూ ఉన్నాయి, స్నానం చేస్తుంటే ఎంటికలు ఊడిపోతూ ఉన్నాయి, బట్టలు ఉతుక్కుంటుంటే మురికి పోవడంలే. నీళ్ళు ఊరేమో పట్టణమేమో రమ్యమైంది, మంచిది, కానీ పట్టణంలో ఉన్న నీళ్లు మంచివి కాదు. దైవజనుడా ఎరుకో పట్టణం రమ్యమైందే కానీ అందులో నీళ్లు మంచివి కాదని చెప్పినప్పుడు దైవజనుడు ఎలీషా ఏం చేసినాడంటే, కొత్త పాత్రలో కొంచెము ఉప్పు తీసుకొని రమ్మన్నాడు. ఆ నీళ్ళ ఊట ఎక్కడుందో ప్రార్థన చేసి ఆ నీళ్ళ ఊట దగ్గర కొత్త పాత్రలో తెచ్చిన ఉప్పును అక్కడ వేస్తే ఈ రోజు వరకు ఆ నీళ్ళు ఏమై ఉన్నాయి? మంచి నీళ్ళు అయినాయి. ఈ రోజు వరకు ఆ నీళ్ళు మంచి నీళ్ళు అయినాయి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆ ఎరుకో పట్టణంలో దైవజనుడు ఎలీషా ప్రార్థన చేసింటే నీళ్లు మంచిగా ఉన్నాయి, ఈ రోజు వరకు ఉన్నాయని చెప్పి ఎరుకో పట్టణం అంతా ఆ నీళ్ళు ఈ రోజు కూడా తాగుతున్నారు. ఆ ఊట తగ్గిపోలే ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు సౌదీ అరేబియా అని ఉంది. సౌదీ అరేబియా మొత్తం ఇసుక ఎడారే. అందులో ఎలాంటి చెట్లు, శ్యామలు, సముద్రాలు ఏమి ఉండవు. ఇంకా మొత్తము ఇసుక ఎడారే, మొత్తం కంప్లీట్గా. ఆ ఇసుక ఎడారిలో నదులు పుట్టినాయి. ఇప్పుడు నదులు పుట్టి సౌదీ అరేబియాలో రోడ్లల్లో మునిగిపోయి లారీలు, బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇది చూడు ఎట్లుందో. అక్కడ ఏ తుఫాన్ రాలే, ఏ సముద్రం రాలే, సునామీ రాలే. ఇసుకలో నుండి నదులు పుట్టుకొని వచ్చి ఎడారిలో కార్లు, ఆటోలు, బస్సులు కొట్టుకొని పోతున్నాయి. ఇది ఆశ్చర్యం. దేవుడు తలుసుకుంటే ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఎరుకో పట్టణంలో నీళ్లు మంచివి కాదు. మన రాష్ట్రంలో విజయనగరము, శ్రీకాకుళం అని 2 జిల్లాలు ఉన్నాయి. అక్కడ ప్రజలకు నీళ్ళు అందుబాటులో లేవు, మంచి నీళ్ళు అందుబాటులో లేవు, ఉద్దానము అంటారు. ఆ నీళ్లు అక్కడ తాగిన వాళ్ళకంతా కిడ్నీలు భంగమైపోయి చాలామంది చనిపోయినారు. అందుకని గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినారంటే ఒక హాస్పిటల్ పెట్టి కొన్ని ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీళ్లు తెచ్చి ఫిల్టర్ నీళ్లు పెట్టి అక్కడున్న ప్రజలకు ఆరోగ్యకరమైన నీళ్ళు అందిస్తూ ఉన్నారు. సేమ్ అలాంటి సిచ్యువేషనే నల్గొండ జిల్లా, వరంగల్, నల్గొండ జిల్లాలలో ప్రజలు నీళ్లు తాగితే, గర్భిణీలు నీళ్లు తాగినారనుకోండి, పుట్టబోయే పిల్లలు కాళ్ళు సొట్టగా ఉంటాయి, చేతులు సొట్టగా ఉంటాయి. సొట్టగలిగిన పిల్లలు నల్గొండలో, వరంగల్లో దండిగా ఉన్నారు. వాళ్ళకు ఆ నీళ్లు తాగడం వలన ఎఫెక్ట్ చూపింది. అందుకని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కృష్ణా నది నీళ్లను ఆ 2 రాష్ట్రాలకు మళ్లించి మంచినీళ్ళు పెడితే బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆలోచన చేసినారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం రోజు తాగే నీళ్లు కాకుండా వేరే నీళ్లు తాగినామనుకో మనకేమవుతుంది? మీకు తెలుదా? మీకు ఒకసారి నేను చెప్తాను కదా, తాగి చూడండి. రోజు తాగేటివి కాకుండా వేరే నీళ్ళు తాగి చూడండి, వెంటనే మీకు జలుబు వస్తుంది, దగ్గుపర్షం పడుతుంది. నీళ్ళ ద్వారానే వైరస్ వచ్చేది, నీళ్ళ ద్వారానే దగ్గు జలుబు వచ్చేది. రోజు తాగేటివే తాగాల, మార్చినారనుకో వెంటనే ఎఫెక్ట్ చూపుతుంది, తల బరువు అయిపోతుంది, ఇంక అయిపోయా. కాబట్టి దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము, మారా నీళ్ళు ఎట్లున్నాయి? చేదుగా ఉన్నాయి, మధురంగా మార్చినాడు. గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఎరుకో నీళ్ళు ఎట్లున్నాయి? ఉప్పు నీళ్ళు మంచివి కాదు, అవి తాగితే సచ్చ అన్నారు. ఇప్పుడు భూమి నిస్తారమైన భూమి ఫలవంతమైంది, సారవంతమైంది. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా బాగుందని చెప్పి సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు.
కాబట్టి మన మాటలు కూడా ఎట్లుండాలా? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని చెప్పి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి రుచి అనే దానికి రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో నయోమి ఒక మాట చెప్పింది. నన్ను నయోమి అని పిలిచాకర్రి, నన్ను ఏమని పిలిచార్రి? మారా అని పిలిచారు. అంటే నా జీవితం ఒకప్పుడు మధురంగా ఉన్నది. దేవుళ్ళు ఉన్నప్పుడు, మందిరానికి పోయేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, సవాసం చేసేటప్పుడు నా జీవితం మధురంగా ఉన్నది. నేను మందిరానికి ఎగరగొట్టి వాక్యం వినకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకుండా దూరం అయిపోయినాక నా జీవితం చేదైపోయింది అనింది. చేదైపోయిన జీవితాన్ని తెలుసుకొని మళ్ళా తిరిగి వచ్చింది మందిరం దగ్గరికి, సహవాసానికి వచ్చింది, బేతేలుకు వచ్చింది, మందిరానికి వచ్చింది, బెత్లెహేం వచ్చింది. అక్కడ వచ్చి మళ్ళా కలుసుకునేప్పుడు ఆ చేదైన జీవితాన్ని మరలా ఏం చేసినాడు? దేవుడు మళ్ళా మార్చినాడు. నువ్వు తిరిగి వచ్చే చాలు. ఇప్పుడు తండ్రి ఇంటిలో చిన్న కుమారుడు ఉన్నాడు, దూరదేశంపై ఏమైపోయినాడు? బాగుపడినాడా? భంగమైనాడా? భంగమైనాడు. భంగమైపోయినాడు మళ్ళా తిరిగి ఎక్కడొచ్చినాడు? తండ్రి ఇంటికి వచ్చినాడు. తండ్రి ఇంటికి వచ్చే బాగుపడినాడా లేదా? చెడిపోయిన బంగారం ఏ ఇంట్లో చేరుతుందంట? కంసలో నిన్ను చేరుతుందంట. లోకముల సామెత. నువ్వు చెడిపోయినా, బాగలేకపోయినా, ప్రజలు అసహించుకున్నా, సృష్టికర్తనే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నేను బాగు చేసుకుంటా అంటున్నాడు. ఇది చూడు ఆశ్చర్యం. నువ్వు ఏ స్థితిలోనే సరే నా దగ్గరకు వచ్చి నేనేం చేస్తా? బాగు చేస్తా. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని దేవుడు అంటా ఉన్నాడు. ప్రాణం పెట్టిన రక్షకుడు అంటా ఉన్నాడు. కాబట్టి దైవగ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు నయోమి జీవితాన్ని ఏం చేసినాడు? మళ్ళా మధురంగా మార్చినాడు. ఆమె ఓబేదు అనేటువంటి ఒక చిన్న పిల్లవాన్ని ఎత్తుకొని జోల ఊపినట్లు, పాట పాడినట్లు లేఖనంలో రాయబడింది. అంటే యేసుప్రభు వంశావళికి ఆమె కారకురాలైందని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి యేసుప్రభు మన జీవితంలో, మన కుటుంబాల్లో మనతో ఉంటే మన జీవితాలు మరి రుచికరంగా, మధురంగా ఉంటాయి, మారాలాగా ఉండవు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినాన్ని, సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. ఈనాడు నాయన, ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ప్రపంచంలో అనేకమైన తెగుళ్ళు, భూకంపాలు, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము నాయన, ప్రజలలో భయాందోళన కలిగి ఉన్నది. ఇవన్నీ మీ ద్వారానే జరుగుతున్నాయి నాయన. మనసు మార్చుకొని భయం కలిగి, భక్తి కలిగి మీ వైపు మళ్ళడానికి దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. ఇన్ని సంవత్సరాలు ప్రజల ఎడల దీర్ఘశాంతం చూపారు, కరుణ చూపారు, కనికరం చూపారు. మీకు స్తోత్రాలు. ముందున్న దినాల్లో కూడా ప్రభా, మీ ప్రేమ అపారమైంది, వెలగట్టలేంది. ఏ మనుషుడు నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నాయన. అందును బట్టే ప్రజల ఎడల, మనుషుల ఎడల దీర్ఘశాంతం చూపుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం ఉన్నాం. చేదైన జీవితాలను, భంగమైన జీవితాలను కట్టేవారు మీరు, బాగు చేసేవారు మీరు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవారు, యెరూషలేమును కట్టువారు మీరే అని లేఖనాలు చూస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. విన్న వాక్యం హృదయములో భద్రపరుచుకొని ముందుకు సాడు కృప చూపుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.